ఒరిజినల్ రిప్లికా అని తెగ వైరల్ అయిపోతుంది కదా! సో, మనం వేసుకునే బట్టల్లోనే ఒరిజినలా, రిప్లికా అని ఆలోచించినప్పుడు మనం తినే ఫుడ్ కూడా ఆలోచించాలి కదా ఒకసారి. సో, మనం ఒరిజినల్ తింటున్నామా? అండ్ మనం రిప్లికా తింటున్నామా అనేసి ఒకసారి ఆలోచించాలి కదా! సో, మనమే అంత ఆలోచించినప్పుడు మన పిల్లలకి ఎంత ఆలోచించాలి చెప్పండి? సో, మనం బయట కొనే హార్లిక్స్, బూస్ట్‌ల కంటే మనము ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా చేస్తే పిల్లలకి ఎంత హెల్తీ ఫుడ్ ఉంటుంది చెప్పండి? సో, మనం ఇంట్లోనే బేబీస్‌కైతే న్యాచురల్‌గా ఇయ్యొచ్చు. సో, బయట ఒరిజినలా కాదా అని ఆలోచించే దానికంటే మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అయితే పెట్టొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. దాని యూజెస్ కూడా చెప్పేస్తాను మీకు. సో మన ప్రోటీన్ పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ ఏదైతే చూసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పీనట్స్ అయితే తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. వాల్నట్ 1 కప్ తీసుకున్నాను. కాజు 1 కప్ తీసుకున్నాను. అండ్ ఆల్మండ్స్ 1 కప్ తీసుకున్నాను. పంకిన్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఓట్స్ తీసుకున్నాను, అది కూడా 1 కప్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని అయితే అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మండ్స్ అయితే వేయించుకుంటున్నాను. సో ఈ ఆల్మండ్స్ బేబీ డైట్లో యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ విటమిన్ ఈ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇంకో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు తీసుకున్నాను. సో దీనివల్ల హెల్దీ ఫైబర్ అనేది ఉంటుంది, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ ఉంటుంది. సో దీనివల్ల బేబీకి హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పిస్తాస్ తీసుకున్నాను అనమాట. సో పిస్తాస్ కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. సో ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో కలర్ చేంజ్ అవుతాయి ఏంటి అని అంటే మాడిపోతుంది. సో ఇక్కడైతే వాల్నట్స్ తీసుకుంటున్నాను. వాల్నట్స్ వల్ల బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. సో దీనివల్ల విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది బేబీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే పీనట్స్ తీసుకున్నాను, పల్లీలు. సో ఇవి కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. సో దీనివల్ల అయితే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్దీ ఆయిల్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల బేబీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎక్కడ కూడా మాడిపోకుండా రోస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మకానా అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మకానా వల్ల బేబీస్కి అయితే బోన్స్కి అయితే స్ట్రాంగ్ అవుతుంది. అండ్ సో బేబీస్ స్ట్రెంథన్ అవ్వడానికి అండ్ వెయిట్ గెయిన్లో కూడా మనకి మకానా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ మకానా అనేది మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది మనకి స్నాక్స్ లాగా కూడా పిల్లలకైతే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడైతే ఓట్స్ అయితే తీసుకున్నాను. ఓట్స్ అయితే బేబీస్కి హెల్దీ ఫైబర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈజీ టు డైజెస్ట్ అనమాట బేబీస్కి. సో ఇవి కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. సో వాళ్ళ డైట్లో డైలీ ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని. సో నేను ఏ ఫుడ్ ఐటమ్ చేసినా కంపల్సరీ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పంకిన్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా మంచి ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వాటర్మిలన్ సీడ్స్ కానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనము. సో ఇవి కూడా మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మొత్తం చల్లగా అయితే అయిపోవాలి. సో ఇవి ఒక ప్లేట్లో తీసుకున్నాను. అండ్ ఓట్స్ అండ్ మకానా, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ సపరేట్గా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మకానా అండ్ ఓట్స్ అయితే తీసుకున్నాను కదా. సో అవైతే నేనైతే పౌడర్లా చేసుకున్నాను. సో ఇలా ఫైన్ పౌడర్లా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొద్దిగా చిన్నగా పీసెస్ లాగా స్మాష్ అయితే వేయాలి. ఎందుకంటే ఇది తొందరగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మొత్తం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని సో ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వకముందే మనమైతే పౌడర్లా అయితే తీసేసుకోవాలన్నమాట. లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇక్కడ టిప్ అనేది అదే అనమాట. సో ఇప్పుడైతే రెండైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఓట్స్ ఉంది కాబట్టి అది మంచిగా మన పౌడర్ లాగానే ఉంటుందన్నమాట. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకు గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇలా చేసుకొని మనము బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. బెల్లం పౌడర్ ఇలా తీసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీ.